మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మిత్రులారా, ఇవాళ సమాజం ఎలా ఉంది అనంటే, ఊరికినే ఉన్న చోట ఉన్న పళంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఒకప్పుడు నేను ఈ స్థాయికి రావడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది. నేను ఎంతగా కష్టపడ్డామో, ఎంత నాలెడ్జ్‌ని మేము గెయిన్ చేశామో, అలాగే సమాజ హితవు కోసము మేము ఎన్ని చేశామో, అలాగే ఆ ప్రయత్నాల్లో మేము ఎన్ని అవమానాల పాలయ్యామో, ఎన్ని నిందలు పడ్డామో, ఇవన్నీ కట్ చేస్తే ఈరోజు ఈ విధంగా సమాజానికి దశ, దిశ నిర్దేశం చేయడానికి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకునేటటువంటి అర్హత మాకొచ్చిందని మేము ఫీల్ అవుతాం. కానీ ఈ మధ్య ఈ ఇన్‌స్టాగ్రామ్‌లు, సోషల్ మీడియాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రిటీ అనేటటువంటి పేరుతోటి పాపులర్ అయిపోవడం, ఇది ఒక పిచ్చిగా మారింది అనుకోవాలి. ముఖ్యంగా మన భారతదేశంలో. ఈ యువత అయితే మరి యువత అని వద్దండి. నిజంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా విపరీతంగా అర్థం పర్థం లేనటువంటి ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ, ఎవరికి ఏది తోస్తే అదే ఒక మెసేజ్‌కి సమాజానికి ఇచ్చేస్తూ, అరే దాంట్లో ఉన్నటువంటి నువ్వు చేసేటటువంటి విశ్లేషణ రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా? అలాగే నువ్వు చేసేటటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో అది సమాజానికి ఏ విధంగా సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబింపజేస్తుంది? అలాగే ఇక్కడ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి అనేటటువంటి వాటిని ఎవరికీ పట్టదండి. ఎవరు ఏది పడితే చేతిలో ఈజీగా కెమెరా వచ్చేసింది, ఫోన్ వచ్చేసింది, సోషల్ మీడియా వచ్చింది, పెట్టేసుకోవడం, లైక్‌లు వచ్చేయడము. మనం చేసేటటువంటి పని మనం గొప్పవాళ్ళం అవడం అక్కడ పెట్టండి. కానీ సమాజంలో ఎలాంటి ప్రభావం సమాజం మీద చూపిస్తుంది అనేటటువంటిది యువత ముఖ్యంగా మర్చిపోయారని అనుకోవచ్చు. నిన్నగాక మొన్న 2 రోజుల నుంచి ఒక వార్త చూస్తున్నాను. నిజంగా హృదయం కలిచివేసిందండి. కేరళలో సిటీ బస్‌లో ఒక వ్లాగర్ ప్రయాణం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఇన్‌ఫ్లుయెన్స్ పెంచుకునేటటువంటి సందర్భంలో ఒక సెల్ఫీ వీడియో తీసి పెట్టింది. ఆ సెల్ఫీ వీడియో తీసి పెట్టడంలో ఆవిడ 2 యాంగిల్స్‌లో తీసి పెట్టిందండి. ఫస్ట్ యాంగిల్‌లో తీసి పెట్టింది. తనకు ముందు ఒక ప్రయాణికుడు ఉన్నాడు. ఆ ప్రయాణికుడికి ఆమెకి నిజంగా చెప్తున్నా ఇంత డిస్టెన్స్ ఉంది. ఇంత డిస్టెన్స్ ఉంది. అతను ముందర ఆమె ఒక యాంగిల్‌లో తీసినప్పుడు అతను చాలా పద్ధతిగా కనిపించాడు. తర్వాత ఆమె మరొక యాంగిల్ మార్చింది. యాంగిల్ మార్చి తీస్తూ అతనికి దగ్గరగా ఉంది. దగ్గరగా ఉన్నప్పుడు అతని చెయ్యి ఆమెకి తగిలింది. ఆ తర్వాత అది తీసుకొచ్చి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఆవిడ అద్భుతంగా ఒక స్పీచ్‌నిచ్చింది. ఏంటి అనంటే, ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. నేను వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ వాయిస్ ఇవ్వండి. ఇలాంటి వాళ్ళని మనం ఇలాంటి చర్యలను ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఈ లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి చెత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పురుషుల యొక్క ఆగడాలు, లైంగిక వేధింపులు నశించాలి. దీన్ని నేను నా గొంతుకగా ఇస్తున్నాను. మీరందరూ గర్వపడండి. నాలాంటి ఒక మహిళా మూర్తి దీనికోసం ఇది చేస్తుంది అని చెప్పి షీ ఈజ్ ఆల్సో సోషల్ యాక్టివిస్ట్ అంటండి. ఓకే. సోషల్ యాక్టివిస్ట్ అంటే సమాజానికి మంచి చేయాలి గాని, సమాజంలో నేను ఎలా అయినా సరే బ్రతుకుతాను, సమాజానికి బలవంతంగా నేను గొప్పదానిగా రుద్దుతాను అనేటటువంటివి ఇక్కడ ఒక్కొక్కసారి మనకే బూమరాంగ్ అవుతాయి. ఆవిడ ఒక నేరేటివ్ పెట్టేసి ఇది పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు స్పందించండి అనంది. నిమిషాల్లో అది వైరల్ అయిపోయింది. ఎవరికి వాళ్ళు అతన్ని విపరీతంగా ట్రోల్‌కి గురి చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఆ సీన్ కట్ చేసుకోవటం, ఈ వెధవని ఏం చేయాలి? ఇలాంటి చెత్త వెధవలని ఏం చేయాలి? ఈ కుటుంబాన్ని ఏం చేయాలి? ఈ తల్లిని ఏం చేయాలి? ఈ పిల్లల్ని ఏం చేయాలి? వీడిని కన్న అమ్మ బాబులు ఎవరు? ఇలాంటివి నీచాతి నీచమైనటువంటి ట్రోలింగ్స్ వచ్చేసాయి. వెంటనే ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అతనికి పంపించడం జరిగింది. అతను చూసిన వెంటనే షాక్ అయ్యాడు. అరే! ఇది ఏమిటి? ఇది నా క్యారెక్టర్ కాదు. నేనెందుకు ఇలా ఉన్నాను? ఇప్పుడు ఇంత డ్యామేజ్ జరిగిపోయింది నాకు. ఎక్కడ చూసినా ఇన్‌స్టాలో అదే చక్కర్లు కొడుతుంది. అరే! ఇప్పుడు నేను సమాజానికి ఏం సమాధానం చెప్పుకోవాలి? అంతకు మించి నా కుటుంబానికి ఏం సమాధానం చెప్పుకోవాలి అని అనిపించి, అసలు నేను ఉంటేనే కదా వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పని ప్లేస్‌కెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన దీపక్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఈ ఇన్‌స్టాలో ట్రోల్‌కి గురయ్యాడో ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇమ్మీడియేట్‌గా ప్రజల్లో ఒక చైతన్యం అనేటటువంటిది వచ్చింది. వెంటనే ఇంకొక సోషల్ యాక్టివిస్ట్ సెబాస్టియన్ అనేటటువంటి ఆయన ఇమ్మీడియేట్‌గా ఇతని మీద ఆ కేసుని సుమోటోగా తీసుకొని దాన్ని
అదేంటి మానవ హక్కుల దీంట్లో ఫైల్ చేయటం జరిగింది. అలాగే ఇంకొక లాయర్ వచ్చి ఇతని తరపున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళిద్దరు. ఆ అమ్మాయి మీద చర్యలు తీసుకోమని చెప్పారు. ఇప్పుడు పోలీసులు ఆమె గారు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారట. పాపం వెకేషన్స్ కని ఇండియా వస్తే ఇతను కాడు దొరికాడు. తను ఏకదం ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడం కోసం చేసినటువంటి దగుల్బాజీ పని అంటారు. ఎందుకంటాను అంటే అతని దగ్గర నుంచి ఫస్ట్ ఈఎంఐ దగ్గర నుంచే మాట్లాడతా. మహిళను కదా, మహిళ తరపు నుంచే మాట్లాడతా. ఇక్కడ నాకు కనిపించినంత వరకు ఒక్కసారి విశ్లేషణ చేద్దాము. నేను ఇక్కడ చూపిస్తాను, మీరు చూడండి ఒక్కసారి. ఆమె ఒకవైపు తీసుకున్నప్పుడు అతను చాలా డిస్టెన్స్ లో ఉన్నాడు. అతను ఎక్కడో చూస్తున్నాడు. కనీసం వెనక్కి రావడం కానీ ముందుకు వెళ్ళడం కానీ అలాంటివి కనపడలేదు. ఇంకొకటి చూడండి, ఆ అమ్మాయి నవ్వుతూ అతనికి దగ్గరగా జరిగి అతని చేతికి అంటేటట్టు జరిగిన తర్వాత అతని చెయ్యి ఆమె వక్షస్థలానికి తగిలింది. మళ్ళీ రెండోసారి కూడా తగిలింది. దీన్ని తప్పుగానే అందాం. ఒక్క నిమిషం తప్పుగానే అందామండి. ఓకే, అతను కావాలనే చేశాడు. వెంటనేనండి, ఎట్లాంటి ఆడదానికైనా పరాయి మగవాడు టచ్ చేశాడు అనంటే, ఎట్లాంటి ఆడదంటే, నేను మళ్ళీ ఇక్కడ మహిళామూర్తులందరూ మీటింగ్లు పెడతారేమో, నేను అలా అనలేదు. అంటే ఎంత బిజీలో ఉన్నా, లేకపోతే ఎలాంటి అంటే క్షమాగుణం ఉన్నా సరే, వక్షస్థల భాగానికి ఒక మగవాడి చెయ్యి తాకింది అంటే సర్రన నరాలు మొత్తము జప్మని కొడుతుందండి. చితక్కొట్టుడు, అసలు అసంకల్పితంగా చెయ్యి లెగుస్తుంది. పట్ట 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 వాయిస్తాం. అంత జుగుప్స కలుగుతుంది మనకి, అంత వెగటు కలుగుతుంది మనకి. సహించలేము, భరించలేము. ఎక్కడైతే ఆ సంఘటన జరిగిన వెంటనే టప 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 కొడతామండి వాళ్ళని. కొట్టి అక్కడికక్కడ అతను ఏం చేశాడు అనేటటువంటిది 10 మందికి చెప్పి ఇమ్మీడియట్ గా చేస్తాము. కానీ ఈ అప్ప ఏం చేసింది, అది జరిగేటప్పుడు ఆమె ముఖంలో కనీసం అసహనం లేదు. ఎంత అసహనం ఫీల్ అవుతామండి మనం. ఒక మగవాడి చెయ్యి మనకి తగిలింది, వక్ష భాగానికి తగిలింది అనంటే అది ఎంత చిరాకు ఫీల్ అవుతాం, ఎంత అవమానంగా ఫీల్ అవుతాం. ఫస్ట్ అవమానము, అండర్లైన్ దిస్ పాయింట్. అవమానంగా ఫీల్ అవుతాము. ఫీల్ అయిన తర్వాత పళ్ళు రాలగొడతాము. అక్కడికక్కడ ఇష్యూ చేస్తాము. వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో, ఆ బస్సాడు ఎక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఆపుతాడు. అందరు కలిసి చెత్త కొట్టి పోలీస్ స్టేషన్ వేస్తారు. కానీ ఇక్కడ అవేమీ జరగలేదు. అతగాడిదే తప్పని నేను చెప్పా ఫస్ట్. ఓకే, తప్పు అన్నాడు. ఇమ్మీడియట్ గా ఈ అమ్మాయి రియాక్ట్ అవ్వాల్సింది. ప్రతి ఆడది రియాక్ట్ అయ్యేది ఇదే. కానీ ఆ అమ్మాయి చాలా చిద్విలాసం అంటారు దాన్ని. చూసారా నేను ఎంత గొప్పగా రుద్దించుకుంటున్నానో. ఏం మాట్లాడకూడదు నేను ఒక మహిళగా, కానీ మాట్లాడాలి కొన్ని విషయాలు. ఎలాంటి జుగుప్సాకరమైన అసలు గత కొన్నాళ్ళ నుంచి చూస్తుంటే, కొంతమంది ఆడవాళ్ళని చూస్తుంటే నిజంగా కర్మరా దేవుడా అని అనిపిస్తా ఉందన్నమాట. వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే, వాళ్ళ మాటలు చూస్తుంటే, వాళ్ళ చేష్టలు చూస్తుంటే. అయిపోయిందా, తీసుకొని వచ్చి ఆమె చిద్విలాసంగా వీడియో తీసుకొచ్చి, ఇదిగో నాలాంటి వాళ్ళే ఇలాంటి వాటికి ఫేస్ చేస్తున్నారు, నాలాంటి గొప్పది గళమిప్పింది కాబట్టి నాలాంటిది ఉందని మీరు గర్వపడండి, మీరు స్పందించండి అనగానే పోలోమని మొత్తం అందరూ అతని మీద పడిపోయారు. వీడియో చూసే వాళ్ళకన్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? సరే చూశారు, అతందే తప్పన్నారు, చేశారు. కానీ చివరికి జరిగిందేంటి, తల్లిదండ్రుల నుంచి ఈ లోకాన్ని, తల్లిదండ్రుల్ని వదిలేసి ఒక ప్రాణం వెళ్ళిపోయిందండి. నేను ఇక్కడ ఒక విషయం అడగదలుచుకున్నానండి. అత్యాచారం చేసిన మగాడికి మరణ శిక్షే తగిన శిక్ష అని పోస్టర్లు పెట్టినారు కదా నారీమణులు. వాళ్ళని అడుగుతున్నాను, మరి ఇన్స్టాగ్రామ్ లో బలిసి చేసినటువంటి ఈ చర్యని తన ఒక గొప్ప మహిళా యాక్టివిస్ట్ గా ప్రూవ్ చేసుకోవడానికి, సోషల్ యాక్టివిస్ట్ నుంచి మహిళా యాక్టివిస్ట్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక అమాయకమైనటువంటి వ్యక్తిని, పోనీ మీ దృష్టిలో అమాయకుడు కాదండి, అక్కడ ఏం జరగాలి, ఆమె ఏం చేసింది, ఇలా ట్రోల్ కి గురి చేసి ఇమ్మీడియట్ గా ఆత్మహత్యకి పురిగొల్పింది. ఏమందాం మరి? ఇలాంటి ఆడవాళ్ల గురించి, మహిళల గురించి కూడా మనం పోస్ట్ పెట్టాలి కదా. ఎందుకు అనంటే మా పరువులు పోయినాయి, మా 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 యొక్క తిండి పోయింది అని కేసులు పెట్టేటటువంటి మహిళామూర్తులు. మరి ఇక్కడ ఒక మగాడి పరువు పోయింది, ఒక కుటుంబం పరువు పోయింది, దేశం యావత్తు ఆ కుటుంబాన్ని కొద్ది రోజులు, కొన్ని గంటలు చీకొట్టిందే. మరి ఆ అవమానానికి మనం ఏం వెలకడదాం? ఒక ఆడకూతురు నుంచి వచ్చి. నేనేమి ఆడవాళ్ళకి వ్యతిరేకం కాదు,
ఎవడు చేసినా ఆ వ్యతిరేకత ఏదైతే సంఘానికి విరుద్ధంగా చేసేది, స్వార్థం కోసం సంఘాన్ని భ్రష్టు పట్టించేటటువంటి ఎవరినైనా సరే ప్రశ్నించేటటువంటి హక్కు నాకుంది. ఎడాతెడా ఎలా పడితే అలాగా ఈ మధ్య కొంతమంది ఇన్స్టాలు తయారయ్యారు. అరే ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క స్థితి ఏంటి, వాళ్ళ యొక్క స్థాయి ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అనేటటువంటిది కూడా మానేసి ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడేస్తుంది, ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు మీకు ఈ హక్కు? ఎక్కడి నుంచి వచ్చింది? భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు ఒక బాధ్యత ఉంది. కౌన్సిలింగ్ లో ఎన్నో కాపురాలు నిలబెట్టా. కౌన్సిలింగ్ కాకముందు ఒక జర్నలిస్ట్ గా నేను ఎన్నో సామాజిక ఇష్యూస్ ఏవైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో ప్రాణాలకు తెగించి బయట పెట్టాను. మీరేం చేశారు? ఊరికినే కూర్చొని ఇన్స్టాలో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాలాంటి వాళ్ళని ట్రోల్ చేసి మాట్లాడేటటువంటి మిమ్మల్ని ఏమనాలి? మీ జ్ఞానాన్ని ఏమనాలి? అరే ఇన్స్టా జరిగిన తర్వాత ఒక విశ్లేషణ ఉంటుంది, మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ ప్రపంచంతో కానీ ఈ వ్యవస్థలతో కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అని ప్రశ్నిస్తున్నాను నేను. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతమంది ఉన్నారండి? ఈ విధంగా పాపులర్ అవ్వడం కోసం సమాజాన్ని అలాగే సంస్కృతిని భ్రష్టు పట్టించేటటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీ ఉమెన్ ఆర్ ఎనీ మన్. నాకు ఇక్కడ సమాజంలో నేను ప్రశాంతంగా బ్రతకాలంటే నాకు సమాజంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉన్నా నేను ఖచ్చితంగా దాన్ని విశ్లేషించే తీరతా. అంతేగాని అడ్డగోలుగా ఇంతింత క్లిప్పింగులు పెట్టుకొని కామెంట్లు నేను చేయను. ఈ స్టోరీని నేను 2 రోజుల కిందటే నేను చేయాల్సింది, కానీ చేయలేదు. వివరాలు బయటికి వచ్చిన తర్వాత మాత్రమే విశ్లేషించదలుచుకున్నాను. ఈ రోజు ఆమె గారికి లుకౌట్ నోటీసులు జారీ అయినాయి, ఆమె మీద కేసు ఫైల్ అయింది. అమ్మగారు ఎక్కడున్నా పట్టుకొచ్చి కూర్చోబెడతారు. అర్థమైందా అండి? ఇక్కడ నా భావ ప్రకటన స్వేచ్ఛ, ఉమెన్ ఎంపవర్మెంట్ అని స్పీచ్లు ఇచ్చింది ఆవిడ. మగాళ్ళని చూసారా అనేసి. చూసామండి. ఆ మగాడిదే తప్పనుకుందాం ఒక్క నిమిషం. ఆ మగవాడి కోసం చట్టం ఉందండి, చట్టం. కానీ ఇన్స్టాలో ఎందుకు పెట్టినావు నువ్వు? సోషల్ మీడియాలో ఎందుకు పెట్టినావు? ఇలాంటి సంఘటన ఇంకొకటి నేను చెప్తాను. ఎలా అయిపోయినాయి అంటే గ్రూపులు, నిజంగా చెప్తున్నాను కదా, ఈ జనరేషన్ కి ఈ మధ్య కాలంలో ఒక్కళ్ళకి కూడా మర్యాద అనేటటువంటిది మర్చిపోయారు. ఈ గేటెడ్ కమ్యూనిటీల్లోకి వచ్చేసిన తర్వాత ప్రతి విషయము మెసేజ్ పెట్టడమే. పక్కింటాడు ఏం చేశాడు, పక్కింటమ్మ ఏం చేసింది, ఇదేం చేసింది, అదేం చేసింది, అసలు చిన్న లేదు పెద్ద లేదు, ఎవరు ఏం చేశారు అనడానికి తీసుకొచ్చి గ్రూపుల్లో పడేస్తున్నారు. ఆ పిల్లలు తప్పు చేసినా పెద్దవాళ్ళు తప్పు చేసినా ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో కూర్చొని మాట్లాడలేరా? ఎందుకు మెసేజ్లు ఎందుకు పెట్టి పరువులు తీసుకుంటున్నారు? కనీసము ఒక డిసిప్లిన్ అనేటటువంటిది, సెల్ఫ్ డిసిప్లిన్ అనేటటువంటిది ఒకటి ఏడుస్తుందండి. ఎవడు పడితే వాడు ఎలా తయారయ్యాడంటే, వాడిని నేనేమన్నా చేస్తా, వీడిని నేనేమన్నా చేస్తా. ఏం చేస్తావు? కాన్స్టిట్యూషన్ నీకు మాత్రమే రాసిందా? మాకు రాయలేదా? రాజ్యాంగం నీకోసమే కొన్ని పరిధులుందా? మాకు లేదా? అంటే అభివృద్ధి అభ్యుదయం నీ దగ్గర ఉందా? మరి మాకు లేదా? ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి రీల్స్ పిచ్చి, ఇన్స్టాల్ పిచ్చి తోటి యువత ఎలా నాశనం అవుతుందో చెప్పే ఉద్దేశంతోటే ఏ విషయాన్ని నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా కూడా నా ప్రయత్నం అది మాత్రమే. ఏం చేశారండి మీరు? కొంతమంది నన్ను విమర్శించేటటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, ఏంటి మీ పాత్ర ఈ సమాజంలో? ఏంటి మీ పాత్ర? ఎలా పడితే అలా, ఏది పడితే అది ఈజీగా ఉంది కదా అని మాట్లాడేస్తే నేను చెప్తున్నాను, మీ వికృత చేష్టలు చివరికి మీకే బూమరాంగ్ అవుతాయి. దయచేసి 1కి 2 సార్లు ఆలోచించండి. 1కి 2 సార్లు ఆలోచించి ఏది పబ్లిక్ లోకి తీసుకురావాలి, ఏది నోట్లో నుంచి మాట్లాడాలి, ఏది చేయాలి. ఇవాళ పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడమే మానేశాం. మహిళలకి కనీసం వాళ్ళు కూర్చొనిచ్చే సీట్లలో వాళ్ళకి సీట్లు ఇవ్వడమే మానేశాం. అలాగే మగవాడు ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వడం మానేశాం. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నాం. అందుకే కదా ఈ అనిశ్చితి. ఒక్క మహిళ కన్నా మనశ్శాంతి ఉందా? ఒక్క పురుషుడి కన్నా నమ్మకం ఉందా వాడి మీద? వాడికి చెప్పండి, ఎలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం? కనీసం దీటి మీద
కనీసం డిస్కషన్ జరగాలండి. ఎవడు పడితే వాడు స్టేట్మెంట్లు ఇచ్చేసి కూర్చుండానికి ఎవడి అర్హత ఏంటో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది.